నమస్కారం. గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ CGL పరీక్షను ఇకపై ఆన్లైన్ విధానంలో నిర్వహించడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయించింది. తాజా మార్పుల ప్రకారం CGL పరీక్ష 3 దశల్లో నిర్వహిస్తారు. తొలిసారిగా వ్యాసరచన పేపర్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్ష అయిన ఈ CGS సిలబస్, నూతన మార్పులు చేర్పుల వివరాలు, ఈ పోటీ పరీక్షలో మంచి మార్కులు సాధించి ఉద్యోగం సంపాదించాలి అంటే ఎలాంటి మెలకువలు పాటించాలి అన్న అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల నియామకాల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షా విధానంలో మార్పులు జరిగినాయి. గతంలో జరిగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL పరీక్షలో టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని 3 విభాగాలుగా ఉండేవి. ఇప్పుడు సిలబస్లో ఎటువంటి మార్పులు లేకుండా కేవలం పరీక్షా విధానంలో మాత్రమే మార్పులు చేసి పరీక్షను ఆగస్టు 27వ తారీఖు నుండి నిర్వహించడానికి SSC సమాయత్తమైనది. దీనిలో టైర్ 1 పరీక్ష గతంలో 200 ప్రశ్నలను 200 మార్కులకు కేటాయించి దీన్ని 2 గంటల వ్యవధిలో ఆఫ్లైన్ విధానంలో పరీక్ష రాసే అవకాశం ఉండేది. అయితే మారిన విధానం ప్రకారం టైర్ 1 పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. దానిలో 100 ప్రశ్నలను 4 విభాగాలుగా విభజించి ప్రతి విభాగం నుండి 25 ప్రశ్నలు ఇచ్చి ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి 25 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు, అలాగే జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ స్టడీస్ విభాగాల నుంచి 25 ప్రశ్నలకి మొత్తం 100 ప్రశ్నలను 200 మార్కులకి ఇచ్చారు. దీనిలో పరీక్ష మొత్తాన్ని పూర్తి చేయడానికి 75 నిమిషాల వ్యవధి ఉన్నది. సో టైర్ 1 పరీక్షలో ఇంతకు ముందు జరిగినటువంటి పరీక్షల మాదిరిగానే ఇప్పుడు కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షలలో సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. కాబట్టి ఈ సమయంలో జరగబోయే టైర్ 1 పరీక్షలో ప్రతి విభాగం నుండి కూడా కనీస అర్హత మార్కులు సాధించాల్సిన అవసరం లేదు. మొత్తం మీద 200 ప్రశ్నలకు గాను కట్ ఆఫ్ మార్క్ క్లియర్ చేయగలిగినట్లయితే సరిపోతుంది. టైర్ 1 పరీక్షలో అర్హత మార్కులు సాధించిన వారికి టైర్ 2 పరీక్ష గతంలో నిర్వహించే విధంగానే పరీక్షా విధానంలో ఎటువంటి మార్పు లేదు, కానీ పరీక్షలన్నీ కూడా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. టైర్ 2లో ప్రతి అభ్యర్థి కూడా పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్లు కామన్గా రాయాల్సిన అవసరం ఉంది. పేపర్ 1 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు మ్యాథమెటికల్ ఎబిలిటీ. దీనిలో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఇవ్వడం జరిగింది. దీనికి 2 గంటల సమయం కేటాయించారు. అలాగే పేపర్ 2 అయిన జనరల్ ఇంగ్లీష్ మరియు కాంప్రహెన్షన్లో 200 ప్రశ్నలు ఉంటాయి. 200 ప్రశ్నలను 2 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. దీనికి 200 మార్కులు కేటాయించారు. అలాగే కంపైలర్ మరియు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు అప్లై చేసిన అభ్యర్థులు టైర్ 2లో పేపర్ 3 అయిన స్టాటిస్టిక్స్ పేపర్ని కూడా రాయాల్సిన అవసరం ఉంది. స్టాటిస్టిక్స్ పేపర్లో 100 ప్రశ్నలు ఉంటాయి. వాటిని 200 మార్కులు కేటాయించారు. దీన్ని కూడా 2 గంటల వ్యవధిలో ఆన్లైన్ విధానంలోనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే టైర్ 2లో పేపర్ 4 అని కొత్తగా ఈ సంవత్సరం నుండి నోటిఫికేషన్లో వచ్చినటువంటి గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్ అయినటువంటి అకౌంట్ ఆఫీసర్కి పేపర్ 4 రాయాల్సిన అవసరం ఉంది. అభ్యర్థులు ఎవరైతే ఆయా పోస్టులకు అప్లై చేశారో పోస్టును బట్టి టైర్ 2లో రాయాల్సినటువంటి పేపర్ 3 స్టాటిస్టిక్స్ మరియు పేపర్ 4 అకౌంట్స్ మరియు ఎకనామిక్స్ పేపర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షా విధానంలో పేపర్ల విషయంలో ఎటువంటి మార్పులు జరగలేదు. టైర్ 1 క్వాలిఫై అయిన అభ్యర్థులు టైర్ 2 రాసిన తర్వాత కూడా టైర్ 2లోని ప్రతి పేపర్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకి టైర్ 3 అని ఇప్పుడు కొత్తగా ఒక పరీక్ష నిర్వహిస్తున్నారు. గతంలో మౌఖిక పరీక్ష ఉండేది. ఇదే స్థానంలో డిస్క్రిప్టివ్ పేపర్ అనేది వచ్చింది. డిస్క్రిప్టివ్ పేపర్ 100 మార్కులు జరుగుతుంది. దీనిలో అభ్యర్థులు ముఖ్యంగా లెటర్ రైటింగ్,
ప్రిసే రైటింగ్ మరియు ఎస్సే రైటింగ్ వీటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మౌఖిక పరీక్ష అంటే భావ వ్యక్తీకరణను ఎదుటి మనిషికి అర్థమయ్యే విధంగా మనం కన్విన్సింగ్ నేచర్లో చెప్పటం. ఇప్పుడు మౌఖిక పరీక్ష స్థానంలో వచ్చిన డిస్క్రిప్టివ్ పరీక్షలో అదే భావ వ్యక్తీకరణని పేపర్ మీద రాసి ఎదుటి మనిషికి అర్థమయ్యేలాగా చెప్పటమే ఈ పేపర్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ ఇంపార్టెంట్ గ్రూప్ ఏ పోస్టులకు తప్ప మిగిలిన ఎటువంటి పోస్టులకి కూడా ఇంటర్వ్యూ నిర్వహించకూడదు అనే అంశం మీదట వచ్చిన ఈ పాయింట్ వల్ల మౌఖిక పరీక్షను తీసేసి డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహించారు. ఈ డిస్క్రిప్టివ్ పరీక్షలో అభ్యర్థులు చేతి రాతతోటి వారికి ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉన్నదో దానిని చేతి రాతతోటి పూర్తి చేయాలి. ఈ డిస్క్రిప్టివ్ పరీక్షని మన లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు లేదా స్థానిక భాషల్లో రాసే అవకాశం లేదు. కేవలం ఇంగ్లీష్ లేదా హిందీ భాషలలో మాత్రమే డిస్క్రిప్టివ్ పరీక్షను రాయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఇంగ్లీష్ భాష పైన పట్టుతో పాటు రోజువారీ దినచర్యలో మన చుట్టూ జరుగుతున్నటువంటి అంశాలపైన కూడా వారికి కొంత అవగాహన అనేది అవసరం. దీనికోసం ఇంగ్లీష్ దినపత్రికల్లో ఉండేటటువంటి ఆర్టికల్స్, కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గనక చదువుకున్నట్లయితే గనక అభ్యర్థులకి ఈ అవగాహన అనేది ఎంతో కొంత మెరుగుపడుతుంది. దీంతోపాటు ఇంగ్లీష్ భాషని రాయటం మీద కూడా మొదటి నుంచి ప్రిపరేషన్ మొదటిలో ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచే కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక టైర్ 3లో కూడా మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. అభ్యర్థుల ఆందోళన చెందకుండా గమనించుకోవాల్సిన విషయాల్లో ముఖ్యమైనది సిలబస్లో ఎటువంటి మార్పు లేదు, కేవలం పరీక్షా విధానం మాత్రమే మారింది. కాబట్టి ఆన్లైన్ పరీక్షలను వీలైనన్ని ఎక్కువ రాసుకుంటూ డిస్క్రిప్టివ్ పరీక్షను దృష్టిలో పెట్టుకొని ఆ డిస్క్రిప్టివ్ విధానంలో అడగటానికి అవకాశం ఉన్నటువంటి అంశాలను ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తూ దానికి తగ్గట్టుగా ప్రణాళిక రచించుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లయితే కనుక కొత్త విధానంలో కూడా మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. అలాగే టైర్ 3 క్వాలిఫై అయిన అభ్యర్థులకి టైర్ 4 నిర్వహిస్తారు. టైర్ 4లో డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ పరీక్షని అన్ని పోస్టులకి కాకుండా అవసరమైన మేరకు అంటే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి విధంగా ఏ పోస్టులకైతే అవసరమో ఆ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులకు మాత్రమే ఈ టైర్ 4 పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో ముఖ్యంగా క్యాండిడేట్స్ యొక్క టైపింగ్ స్పీడ్ మరియు తప్పులు లేకుండా టైప్ చేయటం అనేది దీనిలో ఇంపార్టెంట్. ఇది కష్టమైన పని ఏమీ కాదు, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీటికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరం లేదు. కేవలం అభ్యర్థులు వారికి కేటాయించిన టైంలో వారికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని తప్పులు లేకుండా కరెక్ట్గా టైప్ చేసినట్లయితే కనుక సరిపోతుంది. దీనికి గాను కీబోర్డ్లో అన్ని వేళ్లతోటి మనం టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నట్లయితే కనుక 15 నుండి 20 రోజుల వ్యవధిలో ఆ టైర్ 4 పరీక్షని క్లియర్ చేసే విధంగా మనం సమాయత్తం అవ్వచ్చు. కాబట్టి ఈ ఎంపిక ప్రక్రియలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు ఆన్లైన్ పరీక్షల మీద దృష్టి పెట్టి దాంతోపాటు డిస్క్రిప్టివ్ మరియు టైపింగ్ మీద కూడా కనుక కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఆగస్టులో జరగబోయే పరీక్షలో విజయం సాధించవచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఉద్యోగాలను భర్తీ చేసే పబ్లిక్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్స్ పోటీ పరీక్షలన్నింటికీ ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా గ్రూప్ సిలబస్ను కూడా ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్స్ ఉద్యోగాల సిలబస్ మరియు ఇతర వివరాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ కోసము 1 టైం రిజిస్ట్రేషన్ను ప్రవేశపెట్టింది. ఈ 1 టైం రిజిస్ట్రేషన్ అనగా అర్థం ఏమిటంటే నిరుద్యోగ యువత తమకు సంబంధించినటువంటి ఉద్యోగాలను సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తమ పేరు నమోదు చేసుకుంటే 1 టైం పాస్వర్డ్ని అందిస్తారు. ఈ 1 టైం పాస్వర్డ్ మూలంగా నిరుద్యోగ యువత ఇక మీదట జరిగేటువంటి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని వారికి లభిస్తుంది. తద్వారా వాళ్ళకు ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఏపీపీఎస్సీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు అనే దానికి అంచనాకు వస్తుంది. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు రాసేటువంటి నిరుద్యోగ యువత దేనికి ఎక్కువ అపీర్ అవుతున్నారు, దేనికి తక్కువ అపీర్ అవుతున్నారు అనేది ఈజీగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంచనా వేస్తుంది. ఫలితంగా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్
ఎగ్జామ్ సెంటర్స్ కేటాయించడము, పరీక్షల ఎవల్యూషను, రిజల్ట్స్ పబ్లికేషన్కి సంబంధించిన పని సులభతరం అవుతుంది. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ మూలంగా దుబారా ఖర్చు తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది, త్వరితగతిన నియామకాలు భర్తీ చేయడానికి వీలు అవుతుంది. ఏపీపీఎస్ సిలబస్ సంబంధించి గ్రూప్ 1 3 అంచెల పరీక్ష ఉంటే గ్రూప్ 2 ఒకే అంచె పరీక్ష ఉంటుంది. గ్రూప్ 2 ఒకే అంచె పరీక్షలో 3 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ 150 మార్కులకు ఉంటుంది. ఈ 150 మార్కుల ప్రశ్నపత్రము ప్రధానంగా ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకనామీ, ఇండియన్ హిస్టరీలో ఓన్లీ మోడర్న్ హిస్టరీ అడిగారు, మీడివల్ అండ్ ఏన్షియంట్ హిస్టరీ అడగలేదు. ఆ తర్వాత జాగ్రఫీ ఉంది, మెంటల్ ఎబిలిటీ, సైన్స్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ దఫా ఏపీపీఎస్సి జనరల్ స్టడీస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లస్ ఎన్విరాన్మెంట్ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇన్ని సెగ్మెంట్స్ నుండి 150 మార్కులు జిఎస్లో నిర్ధారించారు. ఆ తర్వాత గ్రూప్ 2లో సెకండ్ పేపరు ఇండియన్ పాలిటీ అంటే భారత రాజ్యాంగ విహంగ వీక్షణమని, సెకండ్ సెగ్మెంట్ వచ్చి ఏపీ హిస్టరీ అండ్ కల్చర్ అని ఇచ్చారు. ఇండియన్ పాలిటీ నుండి 75 మార్కులు, నెక్స్ట్ ఏపీ హిస్టరీ అండ్ కల్చర్ నుండి 75 మార్కులు ఉన్నాయి. అయితే ఏపీ హిస్టరీ అండ్ కల్చర్లో 5 సెగ్మెంట్లు ఉండగా 5వ సెగ్మెంట్ పేపరు 2014 తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు అనే అంశాన్ని ఇవ్వడం మూలంగా ఆ అంశాన్ని మనం ఎకనమీలో చదువుకోవాల్సి ఉంటుంది. అనగా ఏపీ హిస్టరీలో కాస్త సిలబస్ తగ్గించినట్లుగా భావించబడుతుంది. జనరల్ స్టడీస్లో కూడా ఇండియన్ హిస్టరీ మొత్తం ఇవ్వకుండా ఓన్లీ మోడర్న్ ఇండియా ఇవ్వడం జరిగింది. అనగా అక్కడ కూడా మీడివల్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ ఇవ్వలేదు. అంటే హిస్టరీ సిలబస్ కాస్త ప్రపోజ్ సిలబస్లో ఇప్పుడు ఏపీపీఎస్సి తగ్గించినందుగా భావించాలి. అట్ ది సేమ్ టైం ఎంత తగ్గించినప్పటికీ హిస్టరీలో 75 మార్కులు కలవు, పాలిటీలో 100 మార్కులు ఉన్నాయి. అనగా సెకండ్ పేపర్లో 75 మార్కులు ఉన్నాయి, మొదటి పేపర్లో 25 మార్క్స్ ఉన్నాయి. అదే ఎకనమీలో థర్డ్ పేపర్లో 150 మార్క్స్ ఉన్నాయి, ఫస్ట్ పేపర్లో 20 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏపీ హిస్టరీ అండ్ కల్చర్లో 5th సెగ్మెంట్గా దాదాపు ఒక 10 మార్క్స్ వచ్చే స్కోప్ ఉంటుంది. అనగా ఎకనమీ పార్ట్ బాగా పెరిగిందని చెప్పవచ్చు. ఆ తర్వాత జనరల్ స్టడీస్లో జాగ్రఫీ పార్ట్ అండ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ గణనీయంగా ఉందని చెప్పాలి. కాబట్టి ఇక్కడ నిరుద్యోగ యువత గ్రూప్ 2 ఉద్యోగాలు పొందడానికి ప్రధానంగా ఈ సబ్జెక్ట్స్ మీద కేంద్రీకృతం చేయాల్సి ఉంటుంది. గ్రూప్ 1 పరీక్షా విధానము డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటే గ్రూప్ 2 పరీక్షా విధానము ఆబ్జెక్ట్ తరహాలో ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ తరహాలో ఉండడం మూలంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెండు కూడా ప్రశ్నపత్రంలో ఉండడం మూలంగా ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జాము మెమరీ బేస్డ్ ఎగ్జామ్గా భావించాలి. అయితే గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్ టైప్లో ఎప్పుడైతే ఉంటుందో ఇక్కడ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ వాళ్ళు మాత్రమే ఉద్యోగం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అందులోన సివిల్ సర్వీస్లో ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే ఎస్ఐ, లేకపోతే తహసీల్దార్స్, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్స్, అనగా ఇలాంటి ఉద్యోగం పొందిన వాళ్ళు, జనరల్ స్టడీస్లో బాగా నియంత్రణ ఉండేవాళ్ళు, చాలా సంవత్సరాల నుంచి పోటీ పరీక్షలో ప్రిపేర్ అవుతూ తమ యొక్క అవగాహన పెంచుకున్న వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి ఈజీగా ఉంటుంది. న్యూ ఎంట్రీస్కి మాత్రం గ్రూప్ 1 కన్నా గ్రూప్ 2 అనేది ఉద్యోగం పొందడానికి ఈజీగా ఉంటుందని చెప్పాలి. జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించాలన్నా ప్రధానంగా కావలసిన లక్షణాలు పట్టుదల, నిరంతర కృషి, ఆత్మస్థైర్యం. విద్యార్థులైనా, ఉద్యోగం కోసం ప్రయత్నించేవారైనా సరే క్రమశిక్షణతో, పట్టుదలతో కృషి చేస్తే తామనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. వీటన్నింటినీ అమలుపరచడానికి ప్రధానంగా కావలసింది ఆత్మవిశ్వాసం. పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులు ఈ ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి అన్న విషయాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. ఆత్మవిశ్వాసం అంటే ప్రతి వ్యక్తి తన మీద తనకున్న అపారమైన విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసంగా చెప్పవచ్చు. ఏ రంగంలో అయినా తీసుకోండి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలాంటి ఏ రంగంలో అయినా కానీ మీకు విజయం కావాలి అంటే కనుక తప్పకుండా మీలో ఉండవలసిన లక్షణము ఆత్మవిశ్వాసము. ఈ ఆత్మవిశ్వాసం లేని ఏ పనిని మనం చక్కగా సాధించలేము.
ఆత్మవిశ్వాసాన్ని మనం ముఖ్యంగా 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇంకొకటి ఆప్టిమమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే తన మీద తనకి నమ్మకం తక్కువ ఉండి తాను ఇతరుల కన్నా తక్కువగానే అంచనా వేసుకోవడము, అండ్ ఇతరులతో కంపేర్ చేసుకుని నేను ఈ పని చేయలేను, నా వల్ల కాదు అనే ఎప్పుడైతే నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయో దాన్ని మనం లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా చెప్పవచ్చు. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హై సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆప్టిమమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఈ రకమైన వ్యక్తుల్లో ఏ పనైనా చేయగలను, ప్రతి పనిలో నేను సక్సెస్ సాధించగలను అనే ఒక గట్టి విశ్వాసం తన మీద తనకు ఉండడాన్ని మంచి ఆప్టిమమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా చెప్పవచ్చు. మీకు ఈరోజు నేను మంచి టిప్స్ చెప్తాను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఏ విధంగా మీరు మిమ్మల్ని మీరు పెంపొందించుకోవాలి. దీని గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మిమ్మల్ని మీరు బాగా నమ్మండి. బిలీవ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు నమ్ముతారో నేను చేయగలను, నాలో స్కిల్స్ ఉన్నాయి, నేను చేయలేని పని అంటూ ఏది లేదు అంటూ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో డెఫినెట్లీ మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా పెరగడానికి మీరు ఏం చేస్తారంటే అద్దం ముందు నించోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, మీతో మీరు మాట్లాడుకోండి, మీకుగా మీరు సజెషన్స్ ఇచ్చుకోండి, సూచనలు ఇచ్చుకుంటూ అనవసరమైన మిమ్మల్ని కృంగదీసే ఆలోచనలకి స్వస్థ చెప్పండి. అలాంటి మాటల గురించి వదిలేసి నేను చేయగలను, నేను తలుచుకుంటే ఏ పైన చేయగలను అనే సజెషన్స్ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇచ్చుకుంటూ మీ మీద మీరు నమ్మకం పెట్టుకుంటారో ఆటోమేటిక్గా మీ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏ పని చేయదలుచుకున్నా కానీ ఆ పనిని వాయిదా వేయకండి. ఎప్పుడైనా పోస్ట్పోన్మెంట్ అనేది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కృంగదీస్తుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క అపియరెన్స్, మీరు ఏ విధంగా ఉన్నారు. మీరు కొన్నిసార్లు కాన్ఫరెన్స్కి వెళ్తారు, కొన్నిసార్లు స్పీకర్గా వెళ్తారు, కొన్నిసార్లు స్టూడెంట్గా ఒక మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిలలో మీ యొక్క అపియరెన్స్, మీ యొక్క వేషధారణ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు చక్కగా ప్రొఫెషనల్గా నీట్గా తయారై వెళ్తే కనుక ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరేగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క అపియరెన్స్ మీద కూడా కొంచెం ధ్యాస ఉంచండి. అదే కాకుండా మీరు ఎక్కడైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానివ్వండి, ఎక్కడ ప్రోగ్రాంలో అటెండ్ అయినా కానీ ఆల్వేస్ మీరు ముందరి రోలో కూర్చొని ట్రై చేయండి. ముందరి వరుసలో కూర్చోండి, వెనక బెంచులలో కూర్చోకుండా ముందర కూర్చుంటే కనుక మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనము నడిచే నడక కూడా మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని తెలుపుతుంది. ఒక మనిషి నడుస్తున్నాడు అంటే అతను స్లోగా నడుస్తున్నాడా, స్పీడ్గా నడుస్తున్నాడా, ఎనర్జెటిక్గా నడుస్తున్నాడా, ఇవన్నీ మనం ఎప్పుడైతే చూస్తామో దాన్ని బట్టి అతని యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మనం అంచనా వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ప్రస్తుతం నడిచే నడకకి కనీసం ఒక 25% నడకని పెంచి అంటే స్పీడ్ని పెంచి నడవండి, ఎనర్జెటిక్గా నడవండి, స్ట్రైట్గా చూస్తూ హ్యాపీగా ఎనర్జెటిక్గా ఒక మంచి ఉత్సాహంతో నడవండి. ఇది కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని బాగా పెంచుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక బాడీ లాంగ్వేజ్ ఒకటి, మీరు కూర్చునే విధానము, మీరు మాట్లాడే విధానము, మీరు నిల్చునే విధానము, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మీ యొక్క ఐ కాంటాక్ట్ కూడా, మీరు ఒక్కరితో మాట్లాడుతూ ఉంటే కనుక ఆ వ్యక్తితో సరి అయిన ఐ కాంటాక్ట్ అంటే కళ్ళలో కళ్ళు చూసి మాట్లాడడము, ఫేస్ చూసి మాట్లాడడము, ఇది ఇంపార్టెంట్. ఒకవేళ 10 మంది ఉంటే 10 మందిని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా అందరినీ చూస్తూ మాట్లాడడం ఇంపార్టెంట్. ఒకవేళ 100 మంది 1000 మందితో మీరు ఒక కాన్ఫరెన్స్లో ఎక్కడైనా అడ్రస్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ కూడా మీ యొక్క ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తామో అక్కడ అవతలి వ్యక్తికి మీ మీద ఒక మంచి అవగాహన, మీ మీద మంచి కాన్ఫిడెన్స్, మీ మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఐ కాంటాక్ట్ ఒకటి మెయింటైన్ చేయండి. ఇంకా కాన్ఫిడెన్స్ పెంచడానికి ఆల్వేస్ ఒక చిన్న చిరునవ్వు ఉంచుకోండి. ఎప్పుడైనా మీరు ఎప్పుడైతే చిరునవ్వుతో ఒక చిన్న స్మైల్ ఫేస్తో ఏ పనిని మొదలు పెడతారో ఆ పని సక్సెస్ఫుల్గా డెఫినెట్లీ విజయవంతంగా ముగిసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏ వ్యక్తితో అయినా మీరు ఫస్ట్ మీట్ అయినప్పుడు షేక్ హ్యాండ్ అనేది ఒకటి ఉంటుంది. మీరు ఆ షేక్ హ్యాండ్ని కాన్ఫిడెంట్గా ఇవ్వండి. ఎలా ఇవ్వాలంటే అతని ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ కాన్ఫిడెన్షియల్గా అండ్ ఒక మంచి ఫార్మల్ షేక్ హ్యాండ్ ఒకటి ఇవ్వండి. దాంతో కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కానివ్వండి, లేదా ఒక కొత్త వ్యక్తిని మీట్ అయినా కానీ డెఫినెట్లీ మీరు షేక్ హ్యాండ్ ఇస్తారు. అక్కడ కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని బాగా పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ చెప్పిన ట్రిక్స్ అన్ని ఫాలో అవుతాయి కనుక డెఫినెట్లీ మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది బాగా పెరిగి మీరు ఏ రంగంలో అయితే మీరు అడుగు పెడతారో, ఏ పని చేపట్టినా కానీ ఆ పనిలో తప్పకుండా విజయం అనేది మీకు దక్కుతుంది. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఫైర్ సర్వీసెస్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 60. అర్హత ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంటర్. చివరి తేదీ ఆగస్టు 8. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ పలు విభాగాల్లో ఇంజనీర్ పోస్టులు 25. అర్హత సంబంధిత ఇంజనీరింగ్. చివరి తేదీ జూలై 30. ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్య ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత డిగ్రీ, ఐసెట్ ర్యాంక్. చివరి తేదీ జూలై 30. జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ అగ్రికల్చర్ బీఎస్సీలో ప్రవేశాలు. అర్హత బైపీసీ, ఎంసెట్ ర్యాంక్. చివరి తేదీ జూలై 30. నిమ్స్ హైదరాబాద్ మహిళలకు బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశాలు. అర్హత బైపీసీ. చివరి తేదీ జూలై 15. ఈ వారం గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మైమెయిల్కి పంపించండి. మైమెయిల్ laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకొస్తుంది మీ గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్తే.